ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. మరి ఎన్నికల తర్వాత ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఈవీఎంలో నిశ్చితమై ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో అత్యధికంగా ఓటింగ్ శాతం పెరగడం కూడా అటు రాజకీయ పార్టీలకు కాస్త సంతోషాన్ని, మరింత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ తమ పథకాలతో తమ విజయం సాధించబోతున్న ధీమా వ్యక్తం చేస్తే, అదే విపక్షం, అదే కూటమి అభ్యర్థులు ప్రభుత్వ వ్యతిరేకత తమను గెలిపించడానికి ప్రధాన కారణం ఓటింగ్ శాతం పెరగడం అన్న అభిప్రాయంలో ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 175 నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కడి నుంచి గెలుపొందుతారో, ఎవరి సీటు జారిపోతుంది, సిట్టింగ్కు ఫిట్టింగ్కు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, మొత్తానికి అనే విషయాలపై ఇప్పుడు అందరి నోట జరుగుతున్న చర్చ. మరికొన్ని చోట్ల బెట్టింగ్లు కూడా జరగబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో గతంతో పోలిస్తే ఈసారి భారీ సంఖ్యలో ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఈ ఓటింగ్ శాతం కొనసాగింది. మరి ఆంధ్రప్రదేశ్ ఓటరు ఏకంగా భారతదేశ చరిత్రలోనే ఈ యొక్క ఓటింగ్ విషయంలో చరిత్ర సృష్టించాడని చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశంలోని మొత్తం అన్ని రాష్ట్రాల కంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఓటింగ్ శాతమే అత్యధికం అంట. అంటే ఇదొక రికార్డు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ భారతదేశ చరిత్రలో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఓటింగ్లో ఎన్నికల ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో కూడా మన తెలుగువారు ప్రథమ స్థానంలో ఉన్నారన్న విషయాన్ని ఈ విషయాలు తెలియజేస్తున్నాయి. మరి అందుకు అందరూ సంతోషించాల్సి ఉంది. అయితే సంతోషించాల్సిన విషయం మరొకటి ఏమిటంటే, రాబోయే రోజుల్లో ఎవరు ఎన్నికల్లో గెలుస్తారో, కూటమి అభ్యర్థుల లేక వైసీపీ ప్రభుత్వం అనేది ఇప్పుడు అందరి మధ్య జరుగుతున్న చర్చ. మొత్తానికి రాబోయే రోజుల్లో ఇరు పార్టీలు తామంటే తాము అధికారంలోకి ఖాయమన్న భావనతో ఉన్నారు. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తూ మరి మనం ఇంకోసారి 151 సీట్లు సాధించబోతున్నామన్న విషయాన్ని కూడా చెప్పి ఫ్లైట్ ఎక్కి ఎంచక్కా లండన్ వెళ్ళిపోయారు. మరి లండన్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క గొడవలకు సంబంధించినటువంటి సీటు దర్యాప్తు విషయం కూడా ప్రస్తుతం వైసీపీ నేతలకు చుట్టుకునే అవకాశం ఉంది. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి ప్రతికూలంగా ఉందన్న విషయంలో ఎన్నో రకాల సర్వేలు వచ్చాయి, ఎన్నో రకాల విశ్లేషణలు కూడా జరిగాయి. అయితే అందరికంటే మరి చాలా నీతిగా నిజాయితీగా ఏ ఒక్క సభ్యుడు కూడా వచ్చిందంటే రాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ యొక్క ఓటింగ్ శాతం అనేది నిజానికి అధికార పార్టీకా లేకపోతే విపక్షానికా అన్న విషయంలో ఏ ఒక్క సర్వే కూడా స్పష్టమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. అలాగే ఓటర్లు సైతం తాము ఎవరికి ఓటు వేశామన్న విషయం కూడా స్పష్టంగా చెప్పలేదు. అందుకే అన్ని సర్వేలన్నీ కూడా ఇప్పుడు కాస్త కలగూర గబ్బగా మారాయి. అధికార పార్టీకి కొన్ని, విపక్షానికి కొన్ని సపోర్టుగా ఇచ్చే విధంగా ఈ సర్వేలు కనిపిస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో సహజంగానే ఓటింగ్ శాతం పెరిగిందంటే అధికార పార్టీకి కాస్త ఉత్సాహం వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఈ యొక్క అరాచక పాలన గురించి మాత్రం చెబుతున్నటువంటి ఈ యొక్క కూటమి నేతలు ఓటింగ్ శాతం పెరగడం అంటే ఖచ్చితంగా కూటమిని గద్దెనెక్కించడం, విపక్షాన్ని అంటే అధికార పక్షాన్ని గద్దెదించడం కూడా ఖాయమన్న విషయాన్ని ఈ యొక్క ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో స్పష్టం చేసినట్టుగా నిపుణులు చెప్తున్న విషయం. మరి అదే జరిగితే రాబోయే రోజుల్లో ఓటింగ్ శాతం ఎక్కడైతే పెరిగిందో అక్కడ ఖచ్చితంగా ఆ యొక్క పార్టీలకు మంచి ఉత్సాహం వస్తుంది. అలాగే అధికారాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా గమనిస్తే పెరిగినటువంటి ఓటింగ్ శాతం కూటమికే ఎక్కువ విజయావకాశాలు ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. అదే జరిగితే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పెరిగిన ఓటింగ్ శాతం అధికార పార్టీకి వ్యతిరేకంగా జరిగిందన్న విషయాన్ని స్పష్టం చేయబోతున్నట్టు మనకు ఈ యొక్క విశ్లేషణలు, సర్వేల ద్వారా తెలుస్తుంది. చూద్దాం రాబోయే రోజుల్లో జూన్ 4వ తేదీన ఎవరి భవితం ఎలా ఉంటుందో, పెరిగిన ఓటింగ్ శాతం అటు వైసీపీకి అనుకూలిస్తుందా లేక విపక్షానికి అనుకూలిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. రాబోయే రోజుల్లో మరికొద్ది రోజుల్లో ప్రస్తుతం 5వ విడత ఎన్నిక జరుగుతున్న దేశవ్యాప్తంగా మరో 2 విడతలు ఉన్నాయి. ఈ విడతల మొత్తం ముగిసే లోపల మనకు ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. దాని ఆధారం కూడా స్పష్టమైన ఒక నివేదిక, ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. అందుకే జూన్ 4 వరకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అన్నది కాస్త వేచి చూడాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ.